సో హాయ్ ఆల్రెడీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సెకండ్ ఆర్డర్లో మనం నేర్చుకున్నాము. ఏంటంటే కాంప్లిమెంట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా అని నేర్చుకున్నాము. తర్వాత ఏంటంటే పర్టికులర్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా. సో ఈ పర్టికులర్ ఇంటిగ్రేషన్ అనేది ఓన్లీ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్కి మాత్రమే ఉంటుంది. నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుండి ఈక్వల్ టు 0 కాకుండా ఏదైనా ఒక ఫంక్షన్కి సబ్జెక్టెడ్గా ఉంది. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ సబ్జెక్టెడ్గా ఉంది. ఇక్కడ వచ్చేసి మీకు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్కి సబ్జెక్టెడ్గా ఉంది. సో ఈ రెండు మోడల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్కి ఉన్నప్పుడు పిఐని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి ఉన్నప్పుడు పిఐని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు బేసికల్గా ఈ రెండు మోడల్స్ ఆల్రెడీ మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. నేను హైయర్ ఆర్డర్ అంటే మోర్ దెన్ ఫస్ట్ ఆర్డర్ రాస్తున్నాను. అంటే మనకు అక్కడ ఉంది మొత్తం సెకండ్ ఆర్డర్ మాత్రమే ఉన్నాయి. సో సెకండ్ ఆర్డర్ కూడా ఇది ప్రొసీజర్ అప్లికేబుల్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ మొత్తం ఫంక్షన్ ఏదైతే ఉందో బేటా, ఈ మొత్తం ఫంక్షన్ మనకి ఏదైతే ఉందో విల్ టేక్ ఇట్ యాజ్ ఇది ఎఫ్ ఆఫ్ డిగా తీసుకుంటాం మనం. ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ అని రాస్తాం. సో వైపిఐ ఈక్వల్ టు ఏమవుతుంది బేటా అంటే ఇక్కడ ఈ పవర్ ఏఎక్స్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ డి అవుతుంది. ఇక్కడ డి ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తామంటే మనం ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. డి ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఇది సిన్స్ ఎఫ్ ఆఫ్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతే ఇది వ్యాలిడ్ టర్మినాలజీ కిందకి వస్తుంది. ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఏ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో మనం దీన్ని ఎఫ్ ఆఫ్ డిని డిఫరెన్షియేట్ చేయాలి. ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేయాలంటే నాట్ ఈక్వల్ టు 0 వచ్చేంత వరకు అది డిఫరెన్షియేషన్ చేయాలి. సపోజ్ టు నేను ఎఫ్ డాష్ ఆఫ్ డి తీసుకుంటున్నా బేటా. సో దీంట్లో మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇది నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, నాట్ ఈక్వల్ టు 0 వస్తే ఆన్సర్ ఏమొస్తుందంటే వైపిఐ ఈజ్ ఈక్వల్ టు ఏదైతే ఫంక్షన్ ఉందో ఈ పవర్ ఏఎక్స్ డివైడెడ్ బై సో ఎఫ్ డాష్ ఆఫ్ ఏ రాసిస్తున్నా. బట్ ఇక్కడ ఏదైతే మనం వన్ టైం డిఫరెన్షియేషన్ చేసాం కాబట్టి ఎక్స్ తోటి ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా సపోజ్ టు ఇది 0 వచ్చింది అనుకోండి, ఇది 0కి ఈక్వల్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఏం చేయాలి మనం దీన్ని ఎఫ్ డబల్ డాష్ చేస్తాం. సో ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ చేసేసేయండి. సో ఇది నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, ఇక్కడ వరకు ఆన్సర్ అయిపోతుంది. అప్పుడు వైపిఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఈ పవర్ ఏఎక్స్ డివైడెడ్ బై ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ అవుతుంది. ఎందుకంటే మనం 2 టైమ్స్ చేస్తాం కాబట్టి ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ తీసుకున్నాం. ఒకవేళ మీరు 3 టైమ్స్ చేస్తారనుకోండి ఎక్స్ క్యూబ్ అని తీసుకోవాలి ఇక్కడ మల్టిప్లికేషన్ టర్మినాలజీ. ఒకవేళ 4 టైమ్స్ తీసుకోండి ఎక్స్ పవర్ 4 అని తీసుకుంటారు. సో ఈ విధంగా ఎన్నిసార్లు నువ్వు డిఫరెన్షియేట్ చేస్తే అన్నిసార్లు ఎక్స్తో మల్టిప్లికేషన్ చేయాలి. సో నార్మల్గా ఏంటంటే మనకి ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే సో ఖచ్చితంగా ఇది ఫెయిల్యూర్ అయ్యే కేసెస్ కింద వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది ఈ పైన ఎక్స్ కోఫిషియంట్ ఏదైతే ఉందో ఈ వాల్యూ అనేది ఈ ఎఫ్ ఆఫ్ డికి ఏదైనా రూట్ అయిందనుకో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే అది 0 అవుతుంది అన్నట్టు. అంటే ఎక్స్పోనెన్షియల్ పవర్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో ఎక్స్ కోఫిషియంట్ ఏ వాల్యూ కామన్ రూట్ అయి ఉండకూడదు. డినామినేటర్ ఫంక్షన్కి ఒక రూట్ అయి ఉండకూడదు. అలా రూట్ అయి ఉంటే కంపల్సరీ అది 0 అవుతుంది. ఒకవేళ ఇది -2 ఉందనుకోండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ డికి 2 టైమ్స్ -2 వచ్చింది అనుకోండి రూట్స్, నువ్వు 2 టైమ్స్ అది 0 అవుతుంది అన్నట్టు. నువ్వు 2 టైమ్స్ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనం 2 టైమ్స్ డెరివేటివ్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి ఏరియా నుంచి క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటి దానిగా మనం ప్రాబ్లమ్స్ కూడా చేస్తాము. ఏం లేదు, సింపుల్గా ఈ ఎఫ్ ఆఫ్ డి ఫంక్షన్ అనుకుంటాం, దాని కింద తీసుకొస్తే అది డివైడ్ అవుతుంది ఈ పవర్ ఏఎక్స్. ఇక్కడ డి ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, డి ఈక్వల్ టు ఏ కాబట్టి ఆ ఏ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇది ఎఫ్ ఆఫ్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 కాకపోతే ఇదే ఆన్సర్ డైరెక్ట్గా. ఒకవేళ అది 0 అయింది అనుకోండి అప్పుడు మనం ఎఫ్ డాష్ ఆఫ్ డి చేస్తున్నాం. ఈ ఎఫ్ డాష్ ఆఫ్ డి చేసినప్పుడు డి ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కదా, అది నాట్ ఈక్వల్ టు 0 అవుతే వైపిఐ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ డివైడెడ్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఏ. అంటే ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ ఏదైతే మనం ఇక్కడ ఎఫ్ డాష్ చేసాం కాబట్టి ఒక ఎక్స్ తోటి చేస్తున్నాం. డబల్ డాష్ దాకా పాసిబిలిటీ అయింది అనుకోండి ఎక్స్ స్క్వేర్ చేయండి. ట్రిపుల్ డాష్ అవుతే ఎక్స్ క్యూబ్. ఒకవేళ మనం ఎంత చేస్తే ఏమవుతుంది ఎక్స్ పవర్ ఎన్ కూడా వస్తుంది. నార్మల్గా అలాంటి సిచ్యువేషన్స్ రావు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే బేటా, దీని మొత్తాన్ని మీరు ఎఫ్ ఆఫ్ డి అనుకుంటారు బేటా ఇంటూ వై ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏఎక్స్ సైన్ ఏఎక్స్. సో వైపిఐ ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు మనకు సైన్ ఏఎక్స్ డివైడెడ్ బై ఆఫ్ ఎఫ్ ఆఫ్ డి. ఇక్కడ డి ఈక్వల్ టు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి బేటా అంటే డి ఈక్వల్ టు -a² సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ 2 మిస్టేక్స్ చేస్తుంటారు నార్మల్గా మీరు. మిస్టేక్ నెంబర్ 1 ఏంటంటే
డి ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ ఏదైతే ఉందో అది సబ్స్టిట్యూట్ చేశారు కదా, ఇక్కడ డి స్క్వేర్ దిస్ ఇస్ డి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. బట్ మీరు ఏం చేస్తారంటే డి ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ కూడా సబ్స్టిట్యూట్ చేస్తారు. మనం డి స్క్వేర్ వాల్యూ ఉన్నప్పుడు మాత్రమే మైనస్ ఏ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో మీరు డి ప్లేస్లో కూడా సబ్స్టిట్యూట్ చేస్తారు ఒకటి. రెండోది ఏంటంటే మైనస్ ఏ హోల్ స్క్వేర్ అనుకున్నారు అనుకోండి, అప్పుడు ప్లస్ ఏ స్క్వేర్ అని రాసేస్తున్నారు. ఇక్కడ మైనస్ డిఫరెంట్, ఏ స్క్వేర్ డిఫరెంట్. ఏ స్క్వేర్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ని మైనస్తో మల్టిప్లికేషన్ చేస్తున్నాము, అంటే డి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్. ఒకవేళ ఇలా సబ్స్టిట్యూట్ చేసినా కానీ మనకు ఎఫ్ ఆఫ్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ అయిందనుకో, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అయితే ఇది ఆన్సర్ కరెక్ట్. ఒకవేళ అది జీరో అయిందనుకోండి, ఎఫ్ ఆఫ్ డి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే అది జీరో ఈక్వల్గా అయిందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేయాలి, నాట్ ఈక్వల్ టు జీరో వచ్చేదాకా చేయాలి. ఎన్నిసార్లు చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పిన. సో సిమిలర్గా ఇలానే డిఫరెన్షియేషన్ చేస్తావు, కానీ ప్రతి డిఫరెన్షియేషన్కి ఒక ఎక్స్ మల్టిప్లికేషన్ అవుతుంది. అండర్స్టాండ్? సో దిస్ ఇస్ ద టూ మోడల్స్ ఈజ్ ఇంపార్టెంట్ మోడల్స్. నెక్స్ట్ వీటి మీద ప్రాబ్లమ్స్ చూద్దాం ఒకసారి. సో ప్రాబ్లమ్ నెంబర్ 1 హియర్ బెటా. d square plus 2d plus 1 into y equal to e power of minus x ఇలా ఉంది. సో ఈ ప్రాబ్లమ్కి ఆన్సర్ ఇలా చేద్దాం. మనం పిఐ మాత్రమే అనుకుంటున్నాం. ypi ఈక్వల్ టు ఏమవుతుందంటే e పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 అవుతుంది. ఓకే, నేను ఏం చేస్తున్నా అంటే ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు బెట, మనకు d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1. ఇప్పుడు d ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, దీని కోఫిషియంట్ ఎంత అంటే -1 ఉంది. -1 ఈక్వల్ టు -1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ -1 ప్లస్ 1, అంటే ఇది ఏమవుతుంది, 0 అవుతుంది. అప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం డిఫరెన్షియేట్ చేస్తాం. ఎఫ్ డాష్ ఆఫ్ డి చేస్తున్నాం. ఎఫ్ డాష్ ఆఫ్ డి చేస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, డి స్క్వేర్ డెరివేటివ్ 2d ప్లస్ 2d డెరివేటివ్ ఈజ్ 2. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే ఎఫ్ ఆఫ్ -1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, 2 ఇంటూ -1 ప్లస్ 2 ఈక్వల్ టు ఏమవుతుంది, అగైన్ 0 అయింది. మళ్ళీ 0 అయింది. మళ్ళీ 0 అయితే మళ్ళీ ఏం చేయాలి, దీన్ని ఏదైతే ఉంది దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తున్నా. అప్పుడు ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ డి అయింది బెట. ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ డి అయితే ఏమవుతుంది, ఇక్కడ దీని ఒక డెరివేటివ్ ఏమవుతుంది, కాన్స్టెంట్ డెరివేటివ్ 0 కాబట్టి ఇది 2 అవుతుంది. ఆన్సర్ ఈజ్ 2. అంటే ఇక్కడ వైపిఐ మనం రాసేటప్పుడు ఒకసారి చూడండి, వైపిఐ రాస్తున్నా. ఇప్పుడు వైపిఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై, ఈ ఆన్సర్ ఎంత 2 వచ్చింది. బట్ నువ్వు ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేస్తావు, 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేసావు కాబట్టి ఎక్స్ స్క్వేర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ అన్నట్టు, ఇది రిక్వైర్డ్ సొల్యూషన్. ఓకే, అండర్స్టాండ్? సో నెక్స్ట్ సపోజ్ టు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ వచ్చింది, d స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 6 ఇంటూ y ఈక్వల్ టు లెట్స్ ఏ సైన్ ఆఫ్ 2x వచ్చింది. ఓకే, సో దిస్ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే థర్డ్ క్వశ్చన్, d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ y ఈక్వల్ టు సైన్ ఆఫ్ 2x వచ్చింది బెటా. దిస్ 2 సిచ్యువేషన్స్ వీ కెన్ అనలైజ్ ఫస్ట్. ఈ 2 సిచ్యువేషన్స్ గురించి అనలైజ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ వైపిఐ ఈజ్ ఈక్వల్ టు, మనం కనుక్కోవాల్సింది వైపిఐ. వైసిఎస్ ఆల్రెడీ మనకు తెలుసు, దీని ఈక్వల్ టు 0 చేసి రూట్స్ కనుక్కున్న తర్వాత ఆ రూట్స్ బేస్ మీద మనం సిఎస్ కనుక్కుంటాం. సో నేను ఓన్లీ పిఐ కనుక్కుంటున్నా. సో పిఐ ఏమవుతుంది, సైన్ ఆఫ్ 2x డివైడెడ్ బై డి స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 6 ఇదే కదా. మనం ఆల్రెడీ అనుకున్నాము డి స్క్వేర్ ఈక్వల్ టు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, దీని ఒక కోఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని 2, దీన్ని స్క్వేర్ చేయాలి, మైనస్ చేయాలి. అంటే డి స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, -4 అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే సైన్ ఆఫ్ 2x డివైడెడ్ బై -4 ప్లస్ 5d ప్లస్ 6 అవుతుంది. అప్పుడు నీకు ఏమవుతుంది, సైన్ 2x డివైడెడ్ బై 5d ప్లస్ 2 అవుతుంది బెటా. 5d ప్లస్ 2 అవుతుంది. బట్ మన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ డి స్క్వేర్ రావాలి. డి స్క్వేర్ రావాలంటే నువ్వు ఏం చేయాలంటే దీన్ని రేషనలైజేషన్ చేస్తున్నా. మల్టిప్లికేషన్ అండ్ డివైడ్ విత్ 5d మైనస్ 2 డివైడెడ్ బై 5d మైనస్ 2, రైట్? ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి బెటా, ఇది 5 ఇంటూ d మీన్స్ d బై dx ఇంటూ సైన్ ఆఫ్ 2x బెటా మైనస్ 2 టైమ్స్ ఆఫ్ సైన్ 2x. ఓకే, డివైడ్ విత్, సో ఇక్కడ d స్క్వేర్ మీన్స్ 25 ఇంటూ d స్క్వేర్ మైనస్ 4, 25 ఇంటూ d స్క్వేర్. అంటే ఇది ఏంటిది, a ప్లస్ బి
ఏ మైనస్ బి అంటే ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 5d హోల్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ 5d హోల్ స్క్వేర్ మీన్స్ 25 ఇంటూ డి స్క్వేర్ 25 ఇంటూ డి స్క్వేర్ రైట్. సో ఇప్పుడు ఒక్కసారి చూడండి ఇక్కడ 5 ఇంటూ దెన్ 5 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ 2x ఏమవుతుందంటే కాస్ 2x ప్లస్ కాస్ 2x ఇంటూ 2x యొక్క డెరివేటివ్ ఈజ్ 2 ఓకే కాస్ 2x ఇంటూ 2 బెటా మైనస్ 2 సైన్ 2x అవుతుంది డివైడ్ విత్ 25. ఇప్పుడు మనం డి స్క్వేర్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఆల్రెడీ మనకు ఒకటి ఉంది కదా డి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ రాసుకున్నాం కాబట్టి మనం డి టర్మినాలజీని ఎలిమినేట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది -4 2 5 సార్ ఏమవుతుంది 10 కాస్ 2x మైనస్ 2 సైన్ 2x అవుతుంది డివైడ్ విత్ ఇక్కడ 25 4 సార్ ఈజ్ 100 -100 -4 104 అవుతుంది బేటా -104. దిస్ ఈక్వల్ టు y ఆఫ్ పిఐ ypi. ఈ ఆన్సర్ ఏంటి ypi యొక్క ఆన్సర్ బేటా దట్ ఈస్ కాల్డ్ ypi యొక్క ఆన్సర్. అంటే చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకి ఏంటంటే నువ్వు డి స్క్వేర్ని క్రియేట్ చేయడం కోసం ఇక్కడ ఏం చేస్తున్నావు d ప్లస్ 2ని ఇక్కడ 5d ప్లస్ 2ని 5d మైనస్ 2 తోటి మల్టిప్లైడ్ అండ్ డివైడ్ చేస్తున్నాము. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే డి స్క్వేర్ని క్రియేట్ చేయాలి ఎక్స్ట్రా టర్మినాలజీని. అందుకోసమే ఈ రేషనలైజేషన్ ఫ్యాక్టర్ నువ్వు తీసుకున్నావు రైట్. ఇక్కడ రండి. సో సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ is d square plus 4 into y equal to sin of 2x beta sin 2x. Let's say ypa equal to ఏమవుతుందంటే sin 2x divided by d square plus 4. ఇప్పుడు ఇక్కడ d square is equal to ఇక్కడ కోఫిషియంట్ ఏదైతే ఉంది 2 ఉంది. ఈ 2ని స్క్వేర్ చేయాలి మైనస్తో మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది d square equal to -4 అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్ టు నార్మల్గా ఇది మొత్తం రాసుకుంటున్నా d స్క్వేర్ ప్లస్ 4 అని రాసుకుంటున్నా బేటా. బట్ ఎఫ్ ఆఫ్ ఇక్కడ మైనస్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4 అప్పుడు ఏమవుతుంది -4 + 4 విల్ బికమ్స్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్ కండిషన్. సో దీనికోసం మనం ఏం చేయాలి ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఏం చేయాలి బేటా డిఫరెన్షియేట్ చేయాలి. సో దీన్ని నువ్వు డిఫరెన్షియేట్ చేసి ఏమవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. సో దీన్ని డిఫరెన్షియేట్ చేసి నీకు ఏమొస్తుంది ఎఫ్ డాష్ ఆఫ్ డి ఈక్వల్ టు 2d అవుతుంది ఓకేనా 2d అవుతుంది. సో లెట్స్ వీ కెన్ సబ్స్టిట్యూట్ దట్ వాల్యూ హియర్. సో ypi ఈజ్ ఈక్వల్ టు సో ఎక్స్ ఇంటూ అంటే ఎక్స్ ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తున్నాను ఒకసారి డిఫరెన్షియేట్ చేశాను కాబట్టి ఎక్స్తో మల్టిప్లికేషన్ చేస్తున్నాను ఇంటూ సైన్ ఆఫ్ 2x డివైడెడ్ బై ఆఫ్ 2d బేటా. ఓకే ఇక్కడ రెండు టర్మినాలజీలు ఉన్నాయి మీకు. ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని 2 టైప్స్గా మీరు చేయొచ్చు. ఈ ప్రాబ్లమ్ని 2 మోడల్స్లో చేయొచ్చు. మోడల్ నెంబర్ 1 ఏంటంటే 1/dని డైరెక్ట్గా యూజ్ చేస్తే 1/d అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ dx. ఎందుకు d అంటేనో d/dx. ఇక్కడ చూడండి d మీన్స్ మనం ఏం రాసుకున్నాం d/dx అని రాసుకున్నాం ఇక్కడ ఆల్రెడీ. ఇక్కడ చూడండి d మీన్స్ ఈ d అంటే d/dx అని రాసుకున్నాం. ఇప్పుడు 1/d అంటే ఏమవుతుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ dx అవుతుంది బెటా. 1/d అంటే ఏమవుతుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ dx అంటే దీని ఆన్సర్ ఏమవుతుందంటే x/2. వన్స్ నువ్వు ఏదైతే ఎక్స్ రాసావో ఆ ఎక్స్ అనేది ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయదు. ఎందుకు పార్టిసిపేట్ చేయదు అంటే ఇది యాక్చువల్గా మెయిన్ టర్మినాలజీ ఆఫ్ ఈక్వేషన్ కాదు, ఇది జనరేట్ అయింది బికాస్ ఆఫ్ ది డిఫరెన్షియేషన్ వల్ల ఇది జనరేట్ అయిన టర్మ్. కాబట్టి దీన్ని మనం పక్కపొంటి తీసుకోవాలి. 1/2 ఏదైతే ఉందో అది కూడా కాన్స్టెంట్గా ట్రీట్ చేయబడుతుంది. ఇప్పుడు మనకు 1/d అంటే ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ 2x అవుతుంది బేటా ఇంటూ dx. అప్పుడు ఏమవుతుంది ఇది x/2 ఇంటూ సైన్ 2x అది ఇంటిగ్రేషన్ ఏమవుతుంది అంటే -cos 2x డివైడెడ్ బై 2 అవుతుంది. సో మైనస్ ఇక్కడ రాస్తున్న cos 2x డివైడెడ్ బై ఆఫ్ 2 అండర్స్టాండ్. సో దీని ఫైనల్గా మనం ఎలా రాసుకోవచ్చు అంటే దీని ఫైనల్గా -x/4 ఇంటూ cos ఆఫ్ 2x అని రాస్తాం. ప్లస్ సి ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ప్లస్ సి రాస్తాం. సో దీని యొక్క ypi ఇప్పుడు ఏం రాసుకుంటాం మనం ypi ఈక్వల్ టు -x/4 ఇంటూ cos ఆఫ్ 2x ప్లస్ సి బెటా. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఫర్ ది గివెన్ ఈక్వేషన్. ఇట్స్ అ రిక్వైర్డ్ సొల్యూషన్ ఫర్ ది గివెన్ ఈక్వేషన్ దట్ యూ అండర్స్టాండ్ మైట్ బి. సో ఇంకొక ప్రొసీజర్ ఉంటుంది, దీనికి ఇంకొక ప్రొసీజర్ కూడా చేయొచ్చు. సో ప్రొసీజర్ ఏంటో నీకు ఇక్కడ క్లారిటీ ఇస్తాను చూడండి బేటా. సో ఆ ప్రొసీజర్ ఏంటంటే ypi మనకి ఏమొచ్చింది ఇక్కడ x ఇంటూ సైన్ ఆఫ్ 2x ఉంది కదా డివైడెడ్ బై 2d వచ్చింది. ఏం లేదు మల్టిప్లికేషన్ విత్ d డివైడ్ విత్ d చేయండి బేటా.
అప్పుడు నీకు ఏమవుతుందంటే రీక్రియేషన్ ఆఫ్ ది టర్మ్స్ అన్నట్టు దీన్ని మనం ఇక్కడ రీక్రియేషన్ చేస్తున్నాము. డి ఇంటూ డి డి స్క్వేర్ అవుతుంది. డి స్క్వేర్ ఈక్వల్ టు మనం ఏమన్నా 2 ఇంటూ ఇక్కడ డి స్క్వేర్ అవుతుంది ఎక్స్, ఇక్కడ డి బై డిఎక్స్ ఆఫ్ ఏమవుతుంది సైన్ ఆఫ్ 2x. సో మనకు ఆల్రెడీ తెలుసు ఎక్స్ ఇంటూ సైన్ 2x యొక్క డిఫరెన్సియేషన్ ఏమవుతుంది కాస్ 2x ఇంటూ 2, కాస్ 2x ఇంటూ 2 బెటా డివైడెడ్ బై హాఫ్. సో 2 టైమ్స్ ఆఫ్ డి స్క్వేర్ అంటే ఏమవుతుంది -4, ఆల్రెడీ వీ డిస్కస్డ్ -4. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్స్ డివైడెడ్ బై 4 మైనస్ కాస్ ఆఫ్ 2x బెటా. సో ఇవి రెండు సిమిలారిటీ, అంటే ఈ ప్రొసీజర్ రెండు ప్రొసీజర్ ద్వారా చేయొచ్చు. అంటే ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పిన ప్రొసీజర్ నెంబర్ 1, ప్రొసీజర్ నెంబర్ 2. ఇది ప్రొసీజర్ నెంబర్ 1 అనుకోండి, ఇది ప్రొసీజర్ నెంబర్ 1 అనుకోండి, దీన్ని మీరు ఏమనుకున్నా ప్రొసీజర్ నెంబర్ 2 అనుకోండి. బెటా మీరు ఒకటి ఐడెంటిఫికేషన్ చేయాలి ఇక్కడ. ఫస్ట్ మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఈ రెండు ప్రొసీజర్లో ఏ ప్రొసీజర్ ద్వారా చేసినా మనకు ఆన్సర్ అనేది సిమిలర్ రావడం జరిగింది. సో కాన్స్టెంట్ అనేది ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి మనం పెట్టుకున్నాము, ఇక్కడ డిఫరెన్షియేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం కాన్స్టెంట్ పెట్టాము, అది ఒకటే డిఫరెన్స్, రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మలీ సేమ్గా ఉంటుంది, రైట్. సో ఇలాంటి టైప్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ను మనం చాలా అంటే ఎగ్జామినేషన్లో అడిగే ప్రొసీజర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మనం ఈ జస్ట్ మీ బేసిక్ మోడల్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇలాంటి మోడల్స్ ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం అయితే ఎక్కువ కనబడుతుంది. అంటే నార్మల్గా మీకు ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే క్వశ్చన్స్ అనేది నార్మల్గా లైట్గా చేంజ్ అవుతుంటుంది. ఏంటంటే వాటిని మనం ఏమంటామంటే ఐవిపి ప్రాబ్లమ్స్ అంటాం, అంటే ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్ అనేది ఎగ్జామినేషన్ హాల్లో ఎక్కువ జరగడం జరిగింది. మీకు డైరెక్ట్గా వచ్చే క్వశ్చన్స్ ఏవి ఉండవు, ఓన్లీ ఐవిపి బేస్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎప్పుడైతే మనం డిస్కస్ చేస్తామో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ఇక్కడ డిస్కస్ చేస్తాం, ఓకేనా. సో దెన్ దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ సో మీకు ఈ రెండు మోడల్స్ ఏవైతే ఉన్నాయో దీనిలో అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయి నార్మల్గా. బట్ నార్మల్గా ఎగ్జామినేషన్లో ఈసెట్ ఎగ్జామినేషన్లో అడిగేటప్పుడు అడ్వాన్స్డ్గా అడగట్లేదు క్వశ్చన్స్ని. సో ఏంటంటే చిన్న మోడల్స్ అయినా కానీ దానిలో ట్రిక్కీనెస్ని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఈ మోడల్ ఏదైతే చిన్న మోడల్స్ ఉన్నాయి వీటికి అడిషనల్గా ఏం క్రియేట్ చేస్తారంటే y(0 = 0) అయినప్పుడు y(1 = ఏమవుతుంది, ఓకేనా. అంటే x = 0 అయినప్పుడు y = ఎంత అని అర్థం. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ సెట్లో అడగడం జరిగింది. సో ఈ సెట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎప్పుడైతే మనం డిస్కస్ చేద్దామో అప్పుడు కంపల్సరీ డిస్కస్ చేద్దాం. సో దీని తర్వాత ఇంకొక మోడల్ ఉంది, ఆ మోడల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు 2 మోడల్స్ డిస్కస్ చేసాం కదా, థర్డ్ మోడల్ ఒకటి ఉంది, ఆ మోడల్ ఒకటి డిస్కస్ చేసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, రైట్. సో మోడల్ నెంబర్ ఏంటంటే బేటా అది, సో ఒకవేళ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ కాకుండా ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ వచ్చినప్పుడు ఎలా చేయాలనేది క్వశ్చన్ అన్నాడు. ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, సపోజ్ టు ఇది a0 ఇంటూ d⁻n ప్లస్ a1 ఇంటూ d⁻n-1 అప్ టు సో ఆన్ an ఇంటూ ఇట్లా సపోజ్ టు y అని రాసుకుంటున్నా ఈక్వల్ టు x² అంటే x⁻m అని రాసుకుంటున్నా బేటా. ఇక నేను x⁻m అని ఎప్పుడైతే రాసుకుంటున్నానో మీరు ఒక ఐడెంటిఫికేషన్ చేయాలి. సో x⁻m అంటే x² కావచ్చు, x³ కావచ్చు, x⁻4 కావచ్చు, x⁻5 కావచ్చు, x⁻1 కూడా కావచ్చు. x⁻0 అయితే మళ్ళీ కాన్స్టెంట్ కిందకి వెళ్ళిపోతుంది, x⁻1 నుంచి ఏ వాల్యూ అయినా కావచ్చు. అయితే ఓకే సార్ ఇది కాకుండా ax² + bx + c = 0 కావచ్చు, 2x² + 3x + 4 కూడా కావచ్చు, 5x + 2x + 5 కూడా కావచ్చు, ఏదైనా ఒక ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ అన్నట్టు అది. సో ఇలాంటి మోడల్లో ఉంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ మొత్తం f(d) అనుకుంటాం కదా బేటా. ఆల్రెడీ ఐ టోల్ యూ దిస్ టోటలీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ f(d)గా అనుకున్నాం. ఇది మొత్తం ఏమనుకున్నాం f(d) ఇంటూ y = x⁻m అనే ఫార్మాట్లో ఉంది. సో ypi మనకు కావాలి కాబట్టి ఈ టోటల్ f(d) అనే టర్మ్స్ని తీసుకొస్తున్నాం, x⁻m డివైడెడ్ బై f(d) అవుతుంది బేటా. ఇదేమవుతుంది f(d) అవుతుంది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఈ f(d)ని మనము ఒక ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇది ఎలా ఉంది 1/(f(d)లో ఉంది కదా, ఈ 1/(f(d)లో ఉంటే మనం ఏం చేయాలి, 1/(1 - d) ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి. లేకపోతే ఈ 1/(f(d)ని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే 1/(1 + d)లోకి కన్వర్ట్ చేయాలి. ఐదర్ 1 + d లోకి ఆర్ 1 - d లోకి కన్వర్ట్ చేయాలి. లెట్స్ సీ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ దిస్ ఇస్ న్యూమరేటర్. దీన్ని మనం న్యూమరేటర్లో తీసుకొస్తే ఏమవుతుంది 1 - d హోల్ పవర్ ఆఫ్ -1 అవుతుంది. ఇక్కడ కూడా 1 + d హోల్ పవర్ ఆఫ్ -1 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 1 + d + d² + d³ అప్ టు సో ఆన్ బేటా. ఇక్కడ ఏమవుతుందంటే 1 - d + d² - d³ అప్ టు సో ఆన్ బేటా. ఓకే సో ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే రెండు మైనస్ ఉన్నప్పుడు యూ విల్ గెట్ ద ఆల్ టర్మ్స్ as a ప్లస్.
ఓకేనా. ఒకటి ప్లస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒకటి మైనస్ ప్లస్ మైనస్. ఈవెన్ నెంబర్స్ ఈవెన్ పవర్స్ ఏదైతే ఉందో వాటికి మైనస్ వస్తుంది, ఆడ్ పవర్స్కి ప్లస్ వస్తుంది. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మనం డి అని రాస్తున్నాం. డి అంటే ఏంటి బేటా, డి అంటే ఏం రాస్తున్నాం మనం, d/dx అని చెప్పిన. అంటే ఇది ఫస్ట్ డెరివేటివ్, ఇది సెకండ్ డెరివేటివ్, ఇది థర్డ్ డెరివేటివ్, ఇది ఫోర్త్ డెరివేటివ్. అండ్ ఇక్కడ కూడా ఇది ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్, థర్డ్ డెరివేటివ్, ఫోర్త్ డెరివేటివ్. సపోజ్ టు ఎక్స్ పవర్ ఎమ్ ఉంది అనుకో, అప్పుడు ఏంటన్నట్టు ఎమ్ డెరివేటివ్ వరకు దీన్ని మనం ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ఉంది అనుకో, అప్పుడు నీకు డి స్క్వేర్ వరకు ఎక్స్పాండ్ చేయాలి. ఒకవేళ ఎక్స్ పవర్ 3 ఉందనుకో, అప్పుడు నువ్వు ఎక్కడి వరకు ఎక్స్పాండ్ చేయాలి, ఎక్స్ క్యూబ్ వరకు ఎక్స్పాండ్ చేయాలి. ఎందుకంటే నువ్వు బియాండ్కి ఎక్స్పాండ్ చేసినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, అది పాసిబిలిటీలోకి వస్తుందా, ఎస్, నాట్ పాసిబిలిటీలోకి రాదు, 100% పాసిబిలిటీలోకి రాదు. ఎందుకంటే మనం మ్యాక్సిమం డెరివేటివ్ ఆఫ్ ది ఎక్స్ పవర్ 3 ఏమవుతుంది, థర్డ్ పవర్ వరకు, అంటే థర్డ్ డెరివేటివ్ వరకు మాత్రమే చేయొచ్చు. అంతకన్నా బియాండ్గా చేయడం కుదురుతుందా, కుదరదు. అందుకోసమే నేను చెప్తున్నా, అంటే ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు చేసేటప్పుడు దీని పవర్ ఎంత ఉందో చెక్ చేసుకొని అంతవరకే దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. అంతకన్నా బియాండ్గా నువ్వు ఎక్స్పాండ్ చేసినా కానీ నీ రిమైనింగ్ టర్మ్స్ ఏమవుతాయంటే నల్ వస్తాయి, అంటే జీరోస్ వస్తాయి. వాటి వల్ల నీకు యూజ్ లేదు. సో నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ మీకు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, దీన్ని ఎక్కడి వరకు ఈ సిరీస్ని ఎక్స్పాండ్ చేయాలి సార్ అంటే, ఈ సిరీస్ని ఎక్స్పాండ్ చేసేటప్పుడు మీరు ఓన్లీ దాని పవర్ ఎంతవరకు ఉందో అంతవరకే మీరు మ్యాక్సిమంగా ఎక్స్పాండ్ చేయాలి. అంతకన్నా బియాండ్గా ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉందా మీకు? అవసరం లేదు. ఎందుకంటే ఆ తర్వాత వాల్యూస్ నువ్వు డిఫరెన్షియేషన్ చేస్తుంది జీరోస్ వస్తున్నాయి కాబట్టి. ఇక్కడ డి అంటే ఏంటంటే d/dx, 1/d అంటే ఏంటిది, ఇంటిగ్రేషన్ ఆఫ్ dx. ఇంటిగ్రేషన్ ఏదైతే ఫంక్షన్ ఉంటుందో దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. 1/d² అంటే 2 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేయాలి. d² అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్, 1/d² 2 టైమ్స్ ఇంటిగ్రేషన్, రైట్. సో ఇది ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ పాయింట్, రైట్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే దీన్ని ఒక ప్రాబ్లం తీసుకుందాం. లెట్స్ సే d² ప్లస్ 2d ప్లస్ 3 ఉంది బేటా, ఇంటూ y ఈక్వల్ టు సపోజ్ టు x² అని రాస్తున్నా. లెట్ సపోజ్ టు ఇట్ విల్ బి ఇఫ్ ఐ రిటర్న్ x², ypa ఏం రాసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం, ypa ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు బేటా, x² డివైడెడ్ బై ఆఫ్ d² ప్లస్ 2d ప్లస్ 3. సార్ దీనికి సిఎస్ ఒకటే, మీరు ఓన్లీ పిఐ మాత్రం రాస్తున్నారు, సిఎస్ ఎందుకు రాయట్లే అంటే, సిఎస్ దాన్ని ఈక్వల్ టు 0 చేసి దాని రూట్స్ కనుక్కుంటే ఆన్సర్ వచ్చేసి దాని విషయం మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం కాబట్టి నేను పిఐ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. దీనికి మాత్రం 2 సొల్యూషన్స్ ఉంటాయి, ఒకటి సిఎస్ సొల్యూషన్ ఉంటుంది, రెండోది పిఐ సొల్యూషన్ ఉంటుంది, ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూడండి, నేను x² డివైడెడ్ బై దీంట్లో 3ని కామన్ తీస్తే అప్పుడు నీకు ఏమవుతుందంటే, ఈ 3ని కామన్ తీస్తున్నాను, d² ప్లస్ 2d డివైడెడ్ బై 3 ప్లస్ 3/3 ఏమవుతుంది, 1 అవుతుంది, 3/3 1 అవుతుంది. సో నేను ఇప్పుడు ఎలా ఉందంటే 1/3 ఇంటూ ఇక్కడ నేను ఏం రాసుకుంటున్నా, 1 ప్లస్ d² కదా, d² ప్లస్ 2d/3 హోల్ పవర్ ఏం రాసుకోవచ్చు మనం, -1. ఇక్కడే x² ఉంది కాబట్టి x² రాస్తున్నా. ఈ టోటల్ టర్మ్ ఏదైతే ఉందో, ఈ టోటల్ టర్మ్ ఉంది కదా బేటా, ఈ టోటల్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని మనం న్యూమరేటర్లోకి షిఫ్ట్ చేసినాం. ఎక్కడ షిఫ్ట్ చేసినాం, న్యూమరేటర్లోకి షిఫ్ట్ చేసినాం. అప్పుడు ఏమవుతుంది, దీని పవర్ అనేది యాక్చువల్గా పాజిటివ్ వాల్యూ 1 ఉంది. సో అది పైకి వెళ్తే ఏమవుతుంది, నెగిటివ్ అయింది. సో 1/3 ఉంది కదా, ఇది 1/3, ఈ 1/3 పై సైడ్కి రాసేసిన. ఇంకో విషయం ఏంటంటే x² ఉంది కాబట్టి అది మల్టిప్లికేషన్ అవుతుంది ఈ టర్మ్ తోటి, ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఈ ఇంటైర్ టర్మ్ ఏదైతే ఉందో బేటా, ఈ ఇంటైర్ టర్మ్ ఉంది కదా, ఈ ఇంటైర్ టర్మ్ ఏదైతే ఉందో ఇది మొత్తం మనం ఏంటంటే డీగా కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇది మొత్తం డి అంటే 1+d అనే ఫార్మాట్లో ఉంది. ఇప్పుడు ఇది ఎలా ఉంది, 1+d అనే ఫార్మాట్లో ఉంది. ఎప్పుడు ఇది 1+d అనే ఫార్మాట్లో ఉంటుందో, మీకు 1+d అనే ఫార్మాట్లో ఉంటుందో, మనకి ఎగ్జిస్టింగ్లో ఒక ఫార్ములా ఉంది. ఏ ఫార్ములా, 1+d అంటే ఫార్ములా 1 - d ప్లస్ d² మైనస్ d³ అనే ఫార్మాట్లోకి అప్లై చేస్తున్నా. సో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఏమవుతుంది బేటా, సో 1/3 ఇంటూ ఇది 1 మైనస్ d అంటే టోటల్ ఈ టర్మ్ d² ప్లస్ 2d/3 బేటా, ఓకే, ప్లస్ d² ప్లస్ 2d డివైడెడ్ బై ఆఫ్ 3 హోల్ పవర్ ఎంత అవుతుంది, 2 అవుతుంది, అప్ టు సో ఆన్ ఇంటూ x². సార్ మీరు ఇంతవరకు ఎక్స్పాండ్ చేశారు ఎందుకంటే రీజన్ ఆల్రెడీ చెప్పిన. సో ఇట్ విల్ బీ ఓన్లీ అప్లికేబుల్ ఫర్ సెకండ్ డెరివేటివ్, అందుకే మ్యాక్సిమం ఇట్ విల్ బీ అప్లికేబుల్ ఫర్ సెకండ్ డెరివేటివ్, రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ హియర్. నెక్స్ట్ దీని తర్వాత ఏంటంటే బేటా 1/3 ఇంటూ ఇక్కడ ఏమవుతుందంటే x² అవుతుంది, మైనస్ ఈ మైనస్ d²/3 అవుతుంది ఇంటూ x² మైనస్ 2d డివైడెడ్ బై 3 ఇంటూ x² అవుతుంది, మైనస్
3d డివైడ్ బై 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే డి స్క్వేర్ బై 3 ఒకటి ఉంది, 2d బై 3 ఒకటి ఉంది. అంటే ఇది ఏ, ఇది బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. దట్ ఈస్ ద రీజన్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఏ డి స్క్వేర్ బై 3 ఇట్స్ హోల్ స్క్వేర్ నా బేటా ప్లస్. అంటే ఇక్కడ ఏం రాసుకోవాలి మల్టిప్లికేషన్లో విల్ ఎక్స్ స్క్వేర్ విల్ బి దేర్ ప్లస్ 4 ఇంటూ డి స్క్వేర్ బై 9 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా రాసుకోవచ్చు 2d హోల్ స్క్వేర్ అంటే 9 అవుతుంది. సో మీకు అలా అర్థం కాకపోతే ఒక పని చేయండి, ఏం చేస్తారు జనరల్గా 2d డివైడెడ్ బై 3 హోల్ స్క్వేర్ అని రాస్తారు ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ డి స్క్వేర్ బై 3 2d బై 3 అంటే 2 2s are 4 అవుతుంది. ఇక్కడ డి క్యూబ్ డివైడెడ్ బై 9 అవుతుంది ఇంటూ ఎక్స్ స్క్వేర్. నేను ఆల్రెడీ చెప్పిన ఏ పాయింట్ చెప్పిన అంటే ఇక్కడ డి మీన్స్ డి బై డిఎక్స్ అని చెప్పిన. అప్పుడు నీకు డి స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, డి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, డి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ డి స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే దీన్ని మళ్ళీ డెరివేట్ చేస్తే 2 వస్తుంది. డి క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఇది 0 అవుతుంది. అంటే ఇక్కడ డి పవర్ 4 వస్తుంది కాబట్టి ఇది 0 అవుతుంది. డి పవర్ ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ డి క్యూబ్ వస్తుంది కాబట్టి ఇది కూడా 0 అవుతుంది బేట. ఆ రెండు టర్మ్స్ నీకు ఏమవుతాయి, అవి రెండు 0 అయిపోతాయి. ఇక ఉన్నాయి ఏంటి వాటి గురించి మాట్లాడాలి మనం. ఓకే, సో ఉన్న పాయింట్స్ గురించి మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకొని మాట్లాడదాం. 1/3